నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం। ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు। అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, ఇకపై మన బాలరాముడు మందిరంలోనే ఉంటాడని వెల్లడి। కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతను భుజాలపై వేసుకున్న షర్మిల, క్షేత్రస్థాయిలో అందరినీ కలుపుకొని పోవడంపై దృష్టి। అంగన్వాడీలను తొలగించాలంటూ ఏపీ సర్కార్కు ఆదేశాలు, ఈ నెల 25న నియామక ప్రకటన విడుదల చేయనున్న ప్రభుత్వం। అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టలో యావత్తు భారతదేశం పులకించిపోయింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు। ఎన్నో బలిదానాలు, ఎన్నో త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ వచ్చాడని తెలిపారు। ఇప్పుడు వారి ఆత్మలన్నీ శాంతిస్తాయని అన్నారు। ఈ క్షణం రామభక్తులంతా ఆనందంతో పరవశంలో ఉన్నారని వ్యాఖ్యానించారు। ఈ శుభగడియల్లో ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు। मात्र एक देव मंदिर नहीं है, ये भारत की दृष्टि का, भारत के दर्शन का, भारत के दिग्दर्शन का मंदिर है। ये राम के रूप में राष्ट्र चेतना का मंदिर है। राम भारत की आस्था है, राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नेति भी है, राम नीति भी है, राम नित्यता भी है, राम निरंतरता भी है, राम विभु है, विशद है, राम व्यापक है, विश्व है, विश्वात्मा है। और इसलिए जब राम की प्रतिष्ठा होती है तो उसका प्रभाव वर्षों या शताब्दियों तक ही नहीं होता, उसका प्रभाव हजारों वर्षों के लिए होता है। कि राम मंदिर बना तो आग लग जाएगी, ऐसे लोग भारत के सामाजिक भाव की पवित्रता को नहीं जान पाए। राम लला के इस मंदिर का निर्माण भारतीय समाज के शांति, धैर्य, आपसी सद्भाव और समन्वय का भी प्रतीक है। हम देख रहे हैं ये निर्माण किसी आग को नहीं बल्कि ऊर्जा को जन्म दे रहा है। राम मंदिर समाज के हर वर्ग को एक उज्जवल भविष्य के पथ पर बढ़ने की प्रेरणा लेकर आया है। मैं आज उन लोगों से आह्वान करूंगा, आइए आप महसूस कीजिए, अपनी सोच पर पुनर्विचार कीजिए। राम आग नहीं है, राम ऊर्जा है। राम विवाद नहीं, राम समाधान है। राम सिर्फ हमारे नहीं है, राम तो सबके हैं। राम वर्तमान नहीं, सिर्फ वर्तमान ही नहीं, राम अनंत काल है। తనపై వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు, వారిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ కీలక నేతల ఆదేశాలతో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామనే తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, నరసరావుపేట గోపిరెడ్డి టీం అంబేద్కర్ గ్రూప్ లో మంత్రి అప్పలరాజు పిఎస్ఓ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారని, అంబేద్కర్ ఫోటో పెట్టి ఆయన ప్రతిష్టను దిగజారే విధంగా ప్రచారం చేసిన వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు।
ముఖ్యమంత్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గలం విప్పినా కేసులు పెట్టి అరెస్ట్ చేసే పోలీసులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మేము ఈ రోజు పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారి పేరు పెట్టి ఇటువంటి అసత్య ప్రచారాలు చేసిన వాళ్ళని, అభూత కల్పనలు చేసి ఆయన ప్రతిష్ట దిగజార్చాలనుకునే అధికార పార్టీ నాయకుల మీద సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మా పొన్నూరు పరిధిలో అధికారులు ఎవరైతే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాక్ష్యాధారాలతో సహా 2 రోజుల క్రితం మేము కంప్లైంట్ ఇస్తే ఇవాళ వరకు కూడా కంప్లైంట్ కట్టని అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే చట్టం అనేది అందరూ సమానమే. చట్టం ముందు అధికారం లేదు, ప్రతిపక్షం లేదు. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పే అధికార పార్టీ నాయకులు అంబేద్కర్ గారి యొక్క ప్రతిష్ట దిగజార్చే విధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సరికొత్త వైద్య విధానంతో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా గుంటూరు నగరంలోని ఫిజియోథెరపీలో అత్యాధునిక వైద్య పరికరాలతో గుంటూరు వారి తోటలో వీర్ హిల్స్ ఫిజియోథెరపీ సెంటర్ ను నూతనంగా ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, కోట్కల్ ఆయుర్వేద వైద్యశాల ప్రముఖ డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జి వెంకటేష్ బాబు మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజలకు ఒక సరికొత్త విధానంలో ఫిజియోథెరపీ వైద్యుల సేవలు అందించేందుకు అత్యాధునిక వైద్య పద్ధతులతో విజువలైజ్ ట్రీట్మెంట్ ద్వారా ఫిజియోథెరపీ వైద్య సేవలను అందించేందుకు నూతనంగా హాస్పిటల్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. సాధారణంగా చూసుకుంటే నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు వంటివి ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులతో పాటుగా వ్యాయామం అనేది కంపల్సరీ చేయాలి. దానికి అనుగుణంగా మరి తను ఫిజియోథెరపీ విద్యని అభ్యసించడం, అందుట్లో స్పెషాలిటీ ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ స్పెషల్ మిషనరీ కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ డాక్టర్ వెంకటేష్ గారు ప్రత్యేక శిక్షణ పొంది దాన్ని ఇక్కడ మన గుంటూరు పట్టణంలో ఉపయోగించే విధంగా ప్రజలకు, రోగులకు అందరికీ అందుబాటులోకి తేవడం ఎంతో సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఈ అవకాశాన్ని మన గుంటూరు ప్రజలందరూ ఉపయోగించుకోగలరని మనవి. మీరు ఫిజియోథెరపీ అంటే అందరికి తెలిసే ఉంటుంది, కానీ ఫిజియోథెరపీలో అడ్వాన్స్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఒక టీవీ చూసుకున్నట్లయితే ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు, లేదంటే తర్వాత కలర్ టీవీలు, ఎల్ఈడి టీవీలు అలా అప్డేట్ అయింది. అదే విధంగా ట్రీట్మెంట్ కూడా అప్డేట్ అవ్వాలి. సో అప్డేట్ అవ్వాలనే కోరికతోనే నేను దీని మీద స్టడీ చేయడం జరిగిందండి. సో ఈ ట్రీట్మెంట్ లో మన దగ్గర అడ్వాన్స్డ్ నాన్ సర్జికల్ స్పైన్ అండ్ డిస్క్ కరెక్షన్ ప్రోగ్రామ్ ఉంది. ఎవరైతే నడుము నొప్పితో బాధపడుతున్నారో, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, సయాటికా కానీ, అటువంటి ఎవరికైతే సర్జరీ కావాలి అన్న వాళ్ళకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అండి. కొంతవరకు సర్జరీ లేకుండానే ఆ నడుము నొప్పి అనే ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. డిస్క్ కరెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే స్ట్రోక్ పేషెంట్స్ అంటే పెరాలసిస్ పేషెంట్స్ ఉంటారు మన దగ్గర. అలాంటి పేషెంట్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. సో ఫిజియోథెరపీ చేయించుకోండి అని కామన్గా సింపుల్గా చెప్పేస్తాం, కానీ వాళ్ళు చేయడానికి చాలా కష్టపడతారు. ఎందుకంటే ఒక రోజు ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా ఇబ్బంది ఎవరికైనా. సో అలాంటి పేషెంట్లకి నేను చాలా మందిని చూశాను కాబట్టి నేను వాళ్ళ గురించి అర్థం చేసుకున్నాను. సో వాళ్ళ కొరకే నేను ఒక టెక్నాలజీని అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నానండి. VR టెక్నాలజీ అంటే వర్చువల్ రియాలిటీ అని రిహాబిలిటేషన్ అనేది స్ట్రోక్ పేషెంట్ కోసం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది గుంటూరులోనే ఫస్ట్ అండి, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫస్ట్, ఇండియాలో కూడా ఫస్ట్ అన్నమాట. VR ట్రీట్మెంట్ అనేది మీరు అందరికీ తెలుసు, VR హెడ్సెట్స్ వాడతారు కదా, దాంతో మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఇంకేంటంటే దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పేషెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే చేస్తున్నాము అలానే ఉంటారు, కానీ వాళ్ళకి యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేయలేకపోతుంటారు. నేను ఈ రోజు ఎక్సర్సైజ్ చేయాలి, ఈ ఎక్సర్సైజ్ నేను చేయాలి, నేను మాత్రమే చేయాలి అనేది ఎవరికి ఉండదు, ఎందుకంటే రోజు రొటీన్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళ కోసం మేము ఎలా డిజైన్ చేసామంటే చిన్న చిన్న గేమ్ లాగా, అంటే ఇప్పుడు వాళ్ళు ఒక చేతిని ఎక్సర్సైజ్ పైకి లేపాలనుకోండి, ఇలా లేపినప్పుడు ఒక గేమ్ లాగా అక్కడ కనపడుతుంది. సో అది వాళ్ళు వర్చువల్ గా చూసుకుని నేను చేస్తున్నాను, ఇక్కడ దాకా చేయగలిగాను, రేపు ఇక్కడ దాకా చేయగలుగుతాను, ఇంకో చేయగలను, వాళ్ళకే ఒక మైండ్ సెట్ అనేది మెంటల్ గా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. సో అటువంటి పేషెంట్ మేము రిహాబిలిటేషన్ కోసం చాలా బాగా కష్టపడి ఈ టెక్నాలజీని అయితే ఇంట్రొడ్యూస్ చేసాము. ఇది ఇండియాలో నెంబర్ 1 టెక్నాలజీ అండి. సో ఇది ఇంకా అప్గ్రేడేషన్స్ వస్తూ ఉంటాయి. సో పేషెంట్స్ అనే వాళ్ళు చాలా మంది
నేను చూస్తున్నా సార్, ఒక రోజు చేశానండి, 2 రోజులు చేయలేకపోతున్నాను, ఈ ఇబ్బందులు నా వల్ల కాదు సార్ అంటారు. అలాంటి వాళ్ళ గురించే టార్గెట్. మేమేంటంటే ఇంకోటి ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ రోజు ఎక్సర్సైజ్ ఎంత చేశారు, సో వాళ్ళ వరకు వాళ్ళ రేంజ్ ఆఫ్ మోషన్ ఎంత ఉంది, వాళ్ళ మజిల్ పవర్ ఎంత ఉంది, ఇవన్నీ ట్రాక్ అవుతాయి అనమాట. మన దగ్గర డేటా ఉంటుంది. సో ఇది కంపేర్ చేస్తా రేపు ట్రీట్మెంట్ సెషన్ కి మొదలు పెట్టినప్పుడు ఇదంతా నెక్స్ట్ సెక్షన్ లో మనకు కనపడుతుంది. సో మన పేషెంట్ ని అనాలిసిస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, ప్రాపర్ అసెస్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో పేషెంట్ అనే వాళ్ళు చాలా ఆనందపడతారు అనమాట. సో వాళ్ళే రేపు నుంచి ఎంజాయ్ చేస్తా వస్తారు అనమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే ట్రీట్మెంట్ ఏదో హాస్పిటల్కి వచ్చామని కాకుండా ఏదో వాళ్ళ ఫన్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. సో ఈ టెక్నాలజీని మనందరూ సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా చాలా సపోర్ట్ చేస్తే నేను కూడా ఇలాంటి ఇంకా కొన్ని ఇన్నోవేషన్స్ అన్ని స్టార్ట్ చేస్తాను. వరుణ్ గ్రూప్స్ ఆఫ్ బిజినెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో గుంటూరు సంగడిగుంటలో టెంపుల్ టవర్స్ అపార్ట్మెంట్ నందు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ టి ఉమాశంకర్, డాక్టర్ కె మంజీరా, డాక్టర్ కె సంపత్ కుమార్, డాక్టర్ కె రాహుల్ కృష్ణ, డాక్టర్ లక్ష్మీ శ్రవంతి, డాక్టర్ ఎం వినోద్ పాల్గొని ప్రజలకు ఉచితంగా ఆ సేవలను అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వివిధ రకాల వ్యాపారం చేస్తున్న వారందరూ ఒక గ్రూపుగా ఏర్పడి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు తోడ్పడుతూ ముందుకు సాగుతారని, దానిలో భాగంగానే సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అది వి వైశ్య అంటే వైశ్యులందరూ కలిసి వ్యాపారం కోసం పెట్టుకున్న ఒక సంస్థ. వి వైశ్యలో గుంటూరుకి సంబంధించి వరుణ అనేది ఒక హౌస్. ఆ హౌస్ తరపున మేము ఇవాళ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఐపీడీ కాలనీలో ఉన్న టెంపుల్ టవర్స్ లో నిర్వహించడం జరుగుతుంది. ఇలా మేము ప్రతి 6 నెలలకి మేము నిర్వహిస్తూ ఉంటాం. ఇవాళ దాని సందర్భంగా ఇవాళ ఉన్న ప్రజలు ఐపీడీ కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా ఉచితంగా సేవలు పొందాలని చెప్పి మేము థైరాయిడ్ టెస్ట్, షుగరు, బీపీ, అట్లానే ఐ టెస్ట్, బోన్ డెన్సిటీ టెస్ట్, ఈసీజీ అట్లాంటి ఎన్నో టెస్టులు మనం ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఎంతో మంది ప్రముఖులైన డాక్టర్లు, గుంటూరులో ఉన్న డాక్టర్లు మనకి చాలా కోఆపరేటివ్ గా మనకి సపోర్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి ఉమాశంకర్ గారు, తర్వాత మంజీరా మేడం గారు న్యూరో సర్జన్, సంపత్ గారు డెంటల్ డాక్టర్ గారు, అట్లా చాలా మంది, డాక్టర్ వినోద్ గారు అమృత హాస్పిటల్ నుంచి చాలా మంది డాక్టర్స్ మనకి ఈ మంచి కార్యానికి చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వచ్చి జయప్రదం చేశారు. అలానే డాక్టర్స్ కూడా సహకారం వలన ఈ కార్యక్రమం ఇప్పటిదాకా మేము సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాం. ఇంకో 2-3 గంటల దాకా ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్రెయిన్స్ సంస్థల అధినేత గాంధీ కాంతారావు జన్మదిన సందర్భంగా గుంటూరు సంపత్ నగర్ లోని క్రెయిన్ ఫ్యాక్టరీ నందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలగిరి, వివిధ రకాల వ్యాపారవేత్తలు, ప్రముఖ రాజకీయ నేతలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా ధార్మికంగా అలాగే ఎంతో మందికి మరి సహాయం చేయడంతో పాటు మరి పిల్లల దగ్గర ఉండే అందరికీ కూడా కావాలని వచ్చిన వాళ్ళకి లేదు కూడా చేతిలో నల్ల లేదంటారు. మరి అలాంటి దానాలు చేసేందులో సుబ్బారావు గారికి, తండ్రి సుబ్బారావు అందరికీ కూడా మాకు తెలుసు. గుంటూరు జిల్లానే కాదు, యావత్ రాష్ట్రంలో కూడా మరి క్రెయిన్స్ సంస్థ అందరికీ తెలుసు. తప్పకుండా ఇలాంటి వారు ఉంటే సమాజానికి ఎంతో కూడా ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మాకు అత్యంత ఆప్తులు, పెద్ద ఆయనగా ఎంతో గౌరవంగా చూసుకునేటువంటి గాంధీ కాంతారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు చరిత్రలో అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక రంగంలో కానీ, సమాజ సేవలు కానీ నేనున్నాను అంటూ ప్రతినిత్యం కూడా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అన్ని విధాలుగా కూడా ఆదుకునేటువంటి క్రమంలో ముందుకుండేటువంటి కాంతారావు గారు, వారి తండ్రి గారైనటువంటి సుబ్బారావు గారు ఈ నగరంలో అనేక మంది పేదవారికి అవసరమైనటువంటి కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ఈరోజు నగరంలో సేవలు అందిస్తున్నటువంటి వారు మనశ్శాంతిగా
సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఈ నగరంలో మరింత సేవ చేయాలని, ప్రజలకు చేరువ కావాలని. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతలను భుజాలపై వేసుకున్నారామె. దానికి తగినట్టుగానే కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో అందరినీ కలుపుకొని పోవడంపై, కీలక నేతలను పార్టీలోకి తీసుకురావడం వంటి వాటిపై ప్రధానంగా ఆమె ఫోకస్ చేశారు. కొత్త పాత తర నేతల కలయికలతో పార్టీ బలోపేతం చేయాలని ఆమె భావిస్తున్నారు. అందులో భాగంగా ఆమె రేపటి నుంచి జిల్లాల యాత్రను చేపడుతున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. మనకు పోలవరం జాతీయ ప్రాజెక్టు చేసి 90% నిధులు ఇస్తామన్న మాట నిలబెట్టుకునుంటే మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇచ్చుంటే టీడీపీ పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి, ప్రజలు కూడా హర్షిస్తారు. 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మన రైతులను పట్టించుకోలేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు, మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను 2000 మంది 2000 చర్చిలను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? టీడీపీ పార్టీ, జగన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అందరినీ హెచ్చరిస్తున్నాం. బీజేపీ పార్టీకి, టీడీపీ పార్టీకి, వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి. అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా చూశాం. టీడీపీ ఎంపీలైనా, వైసీపీ ఎంపీలైనా బీజేపీకే మద్దతు ఇచ్చాయి. ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు. ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు. స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి. రాజశేఖర్ రెడ్డి గారు తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొట్టారు, ఇంకో మతాన్ని అవమానిస్తారు. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన మంత్రం. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని ఎప్పుడు వ్యతిరేకించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నెరవేరాయి తప్ప ఇక ఏ ఇతర పార్టీలోనూ కాదు. రాజశేఖర్ రెడ్డి గారి మూలాలు కాంగ్రెస్ పార్టీయే, రాజశేఖర్ రెడ్డి గారి ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే నాయకులైనా, రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే ప్రజలైనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడదాం. బీజేపీ పార్టీ కోసం కాదు, బీజేపీ పార్టీకి తొత్తుల్లాగా పనిచేసే పార్టీల కోసం కాదు. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే నాయకులైనా, ప్రజలైనా రండి, రాజశేఖర్ రెడ్డి బిడ్డతో చేతులు కలపండి. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సిద్ధింపచేద్దాం. నేను రెడీ. మీరు రెడీయా? జోహార్ వైఎస్ఆర్.
రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. వేతన పెంపు, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇప్పటికే ఎస్మా చట్టం కింద చేరుస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఎస్మా చట్టం కింద షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ విధుల్లో చేరకపోవడంపై సీరియస్ అయింది. నోటీసుల గడువు పూర్తి కావడంతో ఇప్పటికీ విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలంటూ కలెక్టర్లకు సూచించింది. అస్సాంలోని బట్రదవ్ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ మాజీ చీఫ్ యననాడ్ ఎంపీ రాహుల్ గాంధీని టెంపుల్ కమిటీ అడ్డుకుంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదంటూ కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. 15వ శతాబ్దానికి చెందిన అస్సామీ సాధువు శ్రీమంట శంకర్ దేవ జన్మస్థలంలో నిర్మించిన ఆలయమే బట్టద్రవ. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సోమవారం బట్రదవ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం దర్శనం కోసం ప్రయత్నించగా కమిటీ సభ్యులు ఆయనను అడ్డుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, ఇకపై మన బాలరాముడు మందిరంలోనే ఉంటాడని వెల్లడి. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతను భుజాలపై వేసుకున్న షర్మిల, క్షేత్రస్థాయిలో అందరినీ కలుపుకొని పోవడంపై దృష్టి. అంగన్వాడీలను తొలగించాలంటూ ఏపీ సర్కార్కు ఆదేశాలు, ఈ నెల 25న నియామక ప్రకటన విడుదల చేయనున్న ప్రభుత్వం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్.